హరే కృష్ణ. అందరికీ స్వాగతం, క్లాసు స్వాగతం. సో మనం లాస్ట్ క్లాస్లో 7వ అధ్యాయంలో కొంత భాగాన్ని మనం చూసుకున్నాం. ఎస్పెషల్గా సౌనకాది ఋషులు నారదు వారు వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుల వారు ఏం చేశారని చెప్పి అడిగారు. సో దాని తర్వాత సూత గోస్వామి చెప్తూ ఆయన సరస్వతి నది ఒడ్డున ఆచమనం చేసుకొని సో ధ్యానంలో కూర్చున్నారు. సో మనసుని భక్తి యోగంపై నిమగ్నం చేసి భగవంతుడిని మాయని రెండింటిని అని చూడగలిగాడు అనమాట. సో భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మాయకి చోటు లేదు. ఎక్కడైతే మనం మాయలో ఉంటామో అక్కడ మనకి భగవంతుడు మనకి దర్శనం ఇవ్వలేడు. భగవంతుడు మనం తలుచుకోవడానికి అవకాశం లేదు. అంటే భగవంతుడి వెనకాలనే మాయ ఉంటే మనం ఎప్పుడైతే భగవంతుని మర్చిపోతామో ఆటోమేటిక్గా మాయని మాత్రమే మనం చూడగలుగుతాం అనమాట. సో మాయ మాయ మన మీద ప్రభావం చూపించగలుగుతుంది. కాబట్టి ఆ మాయ కారణంగానే జీవుడు తాను ఈ భౌతిక ప్రకృతిలో ఒక భాగం అనుకుంటున్నాడు, లేదా ఈ భౌతిక ప్రకృతి యొక్క ఉత్పాదన అనుకుంటున్నాడు. దానివల్లే అతను చాలా దుఃఖానికి గురవుతున్నాడు అనమాట. ఎప్పుడైతే తాను నేను భగవుడి యొక్క అంశాన్ని, భగవుడి యొక్క అంశమైన నేను నేను భగవంతుడికి నేను సర్వదా నేను నేను సేవలో ఉండాలి తప్ప నేను అనవసరంగా నేను ఎవరెవరు మాయలోనో లేదా ఎవరెవరి యొక్క సేవలో ఉండడం అనేది ఏంటి ఇదంతా, ఎందుకు నేను ఇటువంటి పరిస్థితులు నేను పడ్డాననే ఆలోచన వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి తాను మనం ఎవరూ కూడా ఈ ప్రకృతికి చెందిన వాళ్ళం కాదు, ఏ దేశానికి చెందిన వాళ్ళం కాదు, ఇక్కడ ఈ కులానికో ఈ మతానికి చెందిన వాళ్ళం కాదు. మనం ఈ ప్రకృతికి మనం అతీతమైన వాళ్ళం అనే పాయింట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలను. సో ఆ తర్వాత కాబట్టి ఆయన భాగవతాన్ని ఆ రాయడం గల కారణం ఆయన చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ మాయలో ప్రభావితమైనటువంటి ఈ యొక్క బద్ధజీవులు ఉన్నారో వాళ్ళ యొక్క అనర్థాలన్నీ పోగొట్టడానికే తాను ఈ యొక్క భాగవతాన్ని రచించాడని చెప్తున్నాడు అనమాట. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగా మదోక్షజే లోకస్య జానాతు విద్వాంస్ చాక్రే సాత్వత సంహితహం. సో ఈ విధంగా జనుల్లో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని నివారించడానికి ఆ, ఆయన నేను ఈ భాగవతాన్ని రాశాడని చెప్పాడు అనమాట. తర్వాత ఎవరైతే నిరంతరం కృష్ణుడి లీలల్ని నిరంతరం వాళ్ళు ఆ వింటూ ఉంటారో వాళ్ళలో భక్తి ఉత్పన్నమయ్యి శోక మోహ భయాల నుంచి వాళ్ళు బయటపడతారు. యశావై శ్రూయమానాయ కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పాదేతే పుంసా శోక మోహ భయాపహ. కాబట్టి ఆ విధంగా తాను భాగవతాన్ని రచించిన తర్వాత మొట్టమొదటగా ఆయన తన యొక్క తనయుడైనటువంటి సుఖదేవ గోస్వామికి ఆయన నేర్పించడం చేస్తుంది అనమాట. అయితే సౌనకాదృష్టి అడుగుతారనమాట. ఆల్రెడీ ఆయన ఆత్మానంద స్థితిలో ఉన్నాడు కదా, సో నిరాకారమైనటువంటి నిరాకార బ్రహ్మని యొక్క సాక్షాత్కారాన్ని అతను పొందున్నాడు కదా. మరి అటువంటి ఆల్రెడీ ఆనందంలో ఉన్నవాడు భాగవతాన్ని కష్టపడి చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పుడు దానికి సూత కోసం అంటారు, ఆత్మారామశ్చ మునయో నిర్గంధ అప్య ఉరుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తి ఇత్తం భూతో గుణోహరి. ఎస్, అది మాత్రం వాస్తవేను. ఆయన ఆల్రెడీ ఆనంద స్థితిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి మామూలుగా అయితే భాగవతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ గు- ఆ, హరి యొక్క గుణాలు ఎంత అద్భుతమైనవి అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆకర్షించగలుగుతాయి. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇంకా వాళ్ళని అత్యంత ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి. కాబట్టి ఆయనకి ఇంకా ఆనందం ఆ హరి యొక్క లీలల్లో, ఆయన గుణాల్లో ఆయన అంత ఆనందాన్ని మాధుర్యాన్ని ఆస్వాదించాడు కాబట్టి తాను భాగవతం నేర్చుకునేటువంటి ఆ ఆతృత ఆయన తను కనబరిచాడు అనమాట. సో కాబట్టి అంటే వరలో చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే అటువంటి వాళ్ళకి ఆనందం ఇవ్వగలిగేటువంటి భాగవతం ఓకేనా? మనలాంటి వాళ్ళకి చాలా అవసరం అది. యాక్చువల్గా సుఖదేవ గోస్వామికి అవసరం లేదు, ఆనందంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఆనందం కోసమనే వెంపర్లాడుతున్నాం ఇక్కడ. కాబట్టి మనకి
అది అత్యంత అవసరం అన్నమాట. అటువంటి వాళ్ళకే అది ఆనందం ఇచ్చినప్పుడు మనలాంటి వాళ్ళ ఆనందం కోసమే పరితపించే వాళ్ళకి మనకి కూడా అత్యంత ఆనందం ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఆయన ఏమన్నాడు, నిరంతరం ఎవరైతే ఈ ఆనందాన్ని, ఈ శూయమానాయం, ఈ యొక్క భాగవతాన్ని నిరంతరం వింటూ ఉంటారు, వాళ్ళు ఈ శోక మోహ భయాల నుంచి బయటపడటమే కాకుండా వాళ్ళ ఆ కృష్ణుడి యొక్క గుణాలకి వాళ్ళు ఆకర్షితులయ్యి వాళ్ళు అత్యంత ఆనందాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు. సో సో ఆ విధంగా మనం వ్యాసుల వారు సామాన్య జనుల కోసమే భాగవతం రాశాడని చెప్పేసి చెప్పగానే సో మనకి అర్థమైపోయింది ఏమని. ఎస్, భాగవతం యొక్క చరిత్ర ఈ పరిస్థితిలో వచ్చింది. వ్యాసుల వారి యొక్క వాడు కూడా అసంతృప్తితో ఉన్న కారణంగా భాగవతం రాసిన తర్వాతే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నాడు అని, తృప్తి చెందాడు అనే పాయింట్ మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఆ తర్వాత ఇప్పుడు పరిషత్ మహారాజు గురించి మనం నెక్స్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్న పరిషత్ మహారాజు గురించి అడిగారు కాబట్టి సో పరిషత్ మహారాజు గురించి ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ చెప్పే క్రమంలో ఖచ్చితంగా మనం మహాభారతంలోకి ప్రవేశిస్తాం అన్నమాట. ఇప్పుడు కొన్ని ఘట్టాలు మనం మహాభారతం నుంచి మనం తెలుసుకుంటాం అన్నమాట. సో కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థామ తాను పాండవుల్ని ఏం చేయలేకపోయామని కొంత అసంతృప్తితో ఉంటూ, అరే దుర్యోధనుడు నా మీద నమ్మకాన్ని ఆయనకి నేను సరిగ్గా నేను తృప్తిపరచలేకపోయాననే ఉద్దేశంతో సో ద్రౌపది తనయులైనటువంటి 5 మంది వాళ్ళు నిద్రపోయేటప్పుడు వెళ్ళి వాళ్ళని హతమారుస్తాడు అనమాట. అప్పుడు అత్యంత దుఃఖమైన స్థితిలో ఉన్నటువంటి ద్రౌపదిని చూసినటువంటి అర్జునుడు ఆమె ఓదార్చుటకు ప్రమాణం చేస్తాడు అనమాట. నీ నీ అతని అతని శిరోముండనం చేసి శిరోఖండనం చేసి అతన్ని అతన్ని అతని తల నేను తీసుకొని వస్తాను, తద్వారా నువ్వు ఆ తల మీద నువ్వు ఉండి నువ్వు స్నానం ఆచరించు తర్వాత అని చెప్పి తన కన్నీళ్ళు తుడుస్తాడు అనమాట. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఈ విషయం ఎస్ వీళ్ళు ఇప్పుడు అశ్వత్థామని మనం తీసుకురావాలి అనుకున్నప్పుడు సో కృష్ణార్జునులు రథంలో వాళ్ళు వెంబడిస్తారు అనమాట అశ్వత్థామని. అయితే ఆ సమయంలో అశ్వత్థామకి భయం వేసింది. తన 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 జీవితం అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చంపుతారు అనమాట. కాబట్టి వెంటనే భయం వేసి ఏం చేశాడు, బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క కాంతి అర్జునుడిని ఆ, కొద్దిగా ఏంటి ఈ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వదిలేరు అనే విషయం తనకి తెలియకుండా అర్జునుడిని అడుగుతాడు అనమాట. ఎందుకు వచ్చింది ఈ కాంతి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాంతి, వచ్చింది దేని వల్ల ఈ కాంతి వచ్చిందని. కాబట్టి నువ్వే దీన్ని నువ్వు దీనికి సమాధానం ఇవ్వగలవు అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఇక్కడ అంటాడు, ఈ తేజస్సు అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం కారణంగా వచ్చింది. అశ్వత్థామ ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. ఎందుకనంటే తనకున్న ప్రాణ భీతి, ఆ భయంతో తను బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. కానీ అతనికి బ్రహ్మాస్త్రం వదిలేడే కానీ ఆ బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ ఉపసంహరించే విషయం అతను తెలియదు. అయితే ఈ బ్రహ్మాస్త్రం ఉన్నంత వరకు బ్రహ్మాండంలో ఉన్న అందరూ కూడా అత్యంత వేడికి గురవుతారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంలో 14 లోకాలకి ఇబ్బంది పడతారు, ఇబ్బంది అవుతుంది అనమాట. అందువల్ల ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాలి అని అంటే ఖచ్చితంగా ఇంకో బ్రహ్మాస్త్రాన్ని వదిలి మొత్తాన్ని ఉపసంహరించుకోవాలన్నప్పుడు కృష్ణుడు అంటాడు, అర్జున, సో నీకు బ్రహ్మాస్త్రం వదలడము తెలుసు, అట్ ద సేమ్ టైం నువ్వు వదిలి ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా, అశ్వత్థామ వదిలి ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా నువ్వు మాత్రమే ఉపసంహరించగలవు. కాబట్టి నువ్వు బ్రహ్మాస్త్రాన్ని వదిలి ఓకే దాన్ని, ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని మనం నివారించగలుగుతాము అని చెప్పి చెప్పాడు అనమాట. అప్పుడు అర్జునుడు వెంటనే కృష్ణుడిని ప్రదక్షిణం చేసి సో ఆయన్ని ప్రార్థించి బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు అనమాట. సో బ్రహ్మాస్త్రాన్ని వదిలినప్పుడు ఎప్పుడైతే ఏదైతే ముల్లోకాలతో నిండిపోయింది, 2 బ్రహ్మాస్త్రాలు ఒకే దగ్గర వచ్చి చేరాయి అనమాట, ఆపోజిట్ గా వచ్చేరాయి. కాబట్టి ఇప్పుడు వేడి ఇంకా రెట్టింపు అయింది. ఆ తర్వాత అర్జునుడు ఆ రెండింటిని ఉపసంహరించాడు అనమాట. అప్పుడు మళ్ళీ బ్రహ్మాండం అంతా కూడా యథార్థ స్థితికి వచ్చేసింది అనమాట. సో అశ్వత్థామ వదిలిన ఒక ఒక బ్రహ్మాస్త్రం వేడిని ఆ, సృష్టిస్తే ఇప్పుడు అర్జునుడు కూడా ఇంకో బ్రహ్మాస్త్రం వదిలాలి, కానీ ఆ టైంలో ఇంకా రెట్టింపు వేడైంది అనమాట. తర్వాత మళ్ళీ ఆయన ఉపసంహరించాడు.
బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మాండం మొత్తాన్ని కూడా నాశనం చేయగలిగినటువంటి ఆ యొక్క అస్త్రానికి అంత శక్తి ఉందన్నమాట. అయినప్పటికీ కూడా బ్రహ్మాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఎవరి మీద వదులుతామో వాళ్ళనే వెళ్ళి అది అది ఇబ్బంది కలిగిస్తుంది. వాళ్ళ మీద అది ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు మనం నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. అశ్వత్థామ ఈ ఒక బ్రహ్మాస్త్రం కాదు, చాలా బ్రహ్మాస్త్రాలు వదిలాడు అనమాట. ఒక బ్రహ్మాస్త్రం దేని మీద వదిలేయడం అంటే మన ఉత్తర కడుపులో ఉన్నటువంటి ఓ బిడ్డ మీద, అంటే పర్షిత్ మహారాజు జన్మిస్తాడు. బట్ ఆ పుత్రుడు కూడా బయటికి రానియకుండా ఒక బ్రహ్మాస్త్రం వదులుతాడు అనమాట. సో కేవలం ఈ బ్రహ్మాస్త్రం ఆ, ఉత్తర గర్భంలో ఉన్నటువంటి అంటే శిశువు మీద వదిలినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళి ఆ శిశువుని మాత్రమే ఇబ్బంది పెడతాడు అనమాట. శిశువుని మాత్రమే చంపుతుంది. ఉత్తరకు పోతే ఏం చేయదు అనమాట. అంటే దాని శక్తి ఎటువంటిది అంటే బ్రహ్మాండాన్ని మట్టుని అది తగలబెట్టగలుగుతుంది. కానీ ఎవరి మీద వదిలితే వాళ్ళు మాత్రమే అది చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రాన్ని ఆయన ఉత్తర కడుపులో ఉన్నటువంటి శిశువు మీద వదిలేడు అనమాట. అలాంటప్పుడు ఆ బ్రహ్మాండం ఏం చేస్తాడంటే ఆ శిశువుని మాత్రమే అది ఇబ్బంది పెడుతుంది. లేదా దాని ప్రభావం మళ్ళీ ఉత్తరాన్ని కూడా ఏం చేయదు, తల్లిని మళ్ళీ ఏం చేయదు మళ్ళీ. అంటే అంత సూక్ష్మంగా అంత స్పెసిఫిక్ గా ఉంటది అనమాట. ఎవరి మీద వదిలితే వాళ్ళని మాత్రమే నన్ను మట్టుకొని చేస్తుంది. అంటే ఎందుకు నేను దీన్ని అంత వివరణ నేను ఇస్తున్నాను అని అంటే ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఎన్నో అస్త్రాలు ఇక్కడ సృష్టిస్తున్నాడు. ఆటం బాంబులని, హైడ్రోజన్ బాంబులని, పెద్ద పెద్ద ఇది యుద్ధాల్లో వాడుతున్నారు. కానీ ఈ ఈ అస్త్రాలని ఏవైతే మన శాస్త్రవేత్తలు ఏదైతే మనం సృష్టించారో వాళ్ళు ఎక్కడ వేసారో వాళ్ళు ఎవరిని చంపకుండా వాళ్ళు వాళ్ళు చావడంతో పాటు చాలా మంది కూడా అక్కడ అమాయకులు కూడా చనిపోతున్నారు అనమాట వాళ్ళు. అంటే మన అస్త్రాలు ఏదైతే శాస్త్రవేత్తలు వాళ్ళు తయారు చేసే అస్త్రాలకి మన పూర్వీకులు ఏదైతే వాళ్ళు అత్యంత సిద్ధులతో ఆ, తయారు చేసుకున్నటువంటి అస్త్రాలు అవి చాలా బలమైనవి, ప్రభావితమైనవి, శక్తివంతమైనవి. కానీ ఎవరి మీదకి వదిలితే వాళ్ళ మాత్రమే ఇబ్బంది పడుతుంది, వాళ్ళ మాత్రమే ఆ యొక్క కష్టం తీసుకొస్తుంది తప్ప మిగతా వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టదు. కానీ ఈ రోజు మనం తీసుకునే అనేకమైనటువంటి ఆయుధాలు, ఏదైతే వివిధ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకరిని మాత్రమే ఇబ్బంది పెట్టగలదు, ఒకరిని మాత్రమే చంపదు. అది చుట్టూ ఉన్న వాళ్ళందరి జీవితాలు కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. అంటే మన యొక్క అస్త్రాలు, ఎస్పెషల్ గా గతంలో మన పూర్వీకులు వాడిన అస్త్రాలు అంత శక్తివంతమైనవి. అట్ ద సేమ్ టైం అది ఎవరిని ఆ అది మనం చంపాలనుకుంటున్నామో వాళ్ళ వరకే వీళ్ళది చంపుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా ఈ యొక్క అస్త్రాలు ఏదైతే ఇప్పుడు అధునాతనటువంటి శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారో వాటి వల్ల నష్టం ఎక్కువ ఉంది కానీ ఎటువంటి లాభం లేదు. అందువల్ల అందువల్ల అస్త్రం గురించి చెప్పాను అంటే అంత మా సూక్ష్మంగా ఎవరి మీద మనం వదులుతామో వాళ్ళు మాత్రమే ఇబ్బంది పెడుతుంది అనమాట. అయితే ఇక్కడ ఆయన వదిలింది మాత్రం మొత్తం బ్రహ్మాండాన్ని ఇబ్బంది పెట్టాలనుకో. యాక్చువల్గా అతను వదిలాలనుకునింది తన భయంతో వదిలేశాడు. ఎవరి మీద వదలాలో తనకు తెలియదు, వదిలేశాడు అంతే. దానివల్ల బ్రహ్మాండం మొత్తానికి అది ఇబ్బంది కలిగిస్తా ఉంది. అందువల్ల అర్జునుడిని చేత ఒక బ్రహ్మాస్త్రాన్ని వదిలి దాన్ని ఉపసంహరింపజేశాడు అనమాట. వెంటనే కోపంతో ఉన్న అర్జునుడు తనను జంతువుగా 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 బంధిస్తాడు అనమాట. ఎవరిని ఒక జంతువుని బంధించినట్టుగా బంధిస్తాడు అశ్వత్థామని. సో కోపంతో కృష్ణుడు ఈ బ్రహ్మబంధుపై ఎటువంటి కనికరం చూపరాదు అని అన్నాడు అనమాట. దయచేసి ఎటువంటి కనికరం నువ్వు చూపరాదు ఇతని మీద, ఇతను ఒక బ్రహ్మబంధువు అంటాడు. బ్రహ్మబంధువు అంటే పుట్టడం ఏదో బ్రాహ్మణ కులంలో పుడతాడు, కానీ బ్రాహ్మణ లక్షణాలు ఏవి లేవు. సో బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణ లక్షణాలు లేకపోతే అతను ఏమంటాడంటే బ్రహ్మ బంధువు అంటారు, లేదా బ్రాహ్మణ బంధువు అంటారు. బ్రాహ్మణ బంధువు అంటే ఎటువంటి లక్షణాలు లేవు, కానీ ఎందుకంటే బ్రాహ్మణ లక్షణాలు ఏవి అశ్వత్థామలో అసలు లేవు. కాబట్టి అతను బ్రాహ్మణుడు నువ్వు అసలు కన్సిడర్ చేసి, ఒకవేళ నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పేసి నువ్వు అతను కనికరం చేసి వదులుతావేమో నువ్వు. కానీ అతనికి బ్రాహ్మణ కులంలో పుట్టాడే కానీ బ్రాహ్మణ లక్షణాలు లేవు కాబట్టి అతను ఒక కర్కోటకుడు. అతను ఎటువంటి కనికరం లేకుండా ధర్మ యుద్ధంలో పాటించిన కొన్ని కొన్ని కనీస ధర్మాలు అతను పాటించలేదు.
కాబట్టి అతను ఉపేక్షించడానికి లేదు, అతనికి ఎటువంటి కరుణను చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ బ్రాహ్మణుల ఉద్దేశంతో నువ్వు వాళ్ళకి ఏదో మన గౌరవాలను వదిలేసావనుకో, వదిలేయాలని నువ్వు అనుకున్నావేమో, అటువంటివన్నీ ఇక్కడ నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటున్నమాట. కాబట్టి ఇతను అన్ని యుద్ధ ధర్మములు అతను ఉల్లంఘించాడు కాబట్టి తన మంచి కోసమే చంపడం మంచిది. అశ్వత్థామాని చంపడమే తనకు మంచిది. ఇప్పుడు అశ్వత్థామాని వదిలితే మంచిది కాదు. అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అతన్ని చంపడమే మంచిది, అతనికి కూడా మంచిదంట. అశ్వత్థామకు కూడా మంచిదేనంట అతను చంపడం. జనరల్గా ఎవరు చనిపోవాలనుకోరు. వీలైనంత వరకు ఇందాక మనం చూసాం, అశ్వత్థామ చనిపోకూడదు అనుకోనే తన భయంతో అస్త్రాలు వదిలేడు అనమాట. ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే అతను చంపితేనే అతనికే మంచిది అంటాడు. ఒకసారి మనం చూస్తాం అనమాట. మనం జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు, కోర్టులో జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు మనం ఏం చూస్తాం? మనం జడ్జిమెంట్ చూసినప్పుడు వీళ్ళకి ఉరిశిక్ష వేయబడింది, వీరికి యావజ్జీవ కారాగార శిక్ష వేయబడింది అని అంటాం. మనకు వెంటనే ఎక్కడో దగ్గర కొంత జాలేస్తుంది. అబ్బా, ఆ, అన్యాయంగా చంప చంపడం వల్ల మనకి ఏం వస్తుంది? ఉరి తీయడం అంటే అతను ఎంత నరకం అనిపిస్తాడు. అయినా జడ్జికి ఏమాత్రం కనికరం లేదా? లేకపోతే ఆ న్యాయ వ్యవస్థని తయారు చేసిన వాళ్ళకి ఏమాత్రం కనికరం లేదా అని అంటే, వాస్తవానికి ఆ శిక్షలు అనేది ఆ తప్పులు చేసిన వాళ్ళకి అది మంచిది. అది ఎందుకంటే వాళ్ళ యొక్క స్వభావం వల్ల, ఆ రాక్షస స్వభావం వల్ల వాళ్ళు చేసినటువంటి కార్యాలు లేదా ఆ పాప కర్మలు వాళ్ళని చాలా జన్మలు వాళ్ళని వేధిస్తాయి. అవి ఆ వేదన నుంచి వాళ్ళని తప్పించడానికి అది వెంటనే ఎప్పటికప్పుడు ఆ శిక్షలు కానీ వేసేసి అది అప్పటికప్పుడే కానీ అది అమలు పరిచేస్తే వాళ్ళు దాని తాలూకు యొక్క దాని తాలూకు కర్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వేరే జన్మలో వాళ్ళు అనుభవించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అది వాళ్ళు ఎప్పటికప్పుడు మనం కర్మల్ని మనం ఎప్పటికప్పుడు మనం దాన్ని అనుభవించేస్తేనే దాని యొక్క పరిణామాలు మళ్ళీ మన భవిష్యత్తులో మనం చూడం అన్నమాట. మనం జనరల్గా ఏం చేస్తామంటే, సో మనకు ఒక ఆర్థిక పరిస్థితి కొంచెం క్షీణించింది ఉదాహరణకి. సో ఆర్థిక పరిస్థితి క్షీణించినప్పుడు ఉన్న దాంతో మ్యాక్సిమం వీలైనంత వరకు మనం మ్యాక్సిమం మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. కానీ అది తప్పించుకోవడానికి వేరే దగ్గర పోయి మనం అబద్ధాలు చెప్పి మోసాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి సో డబ్బులు మనం ఆ, మనం సంపాదించడం లేదా అంటే మనం ఏం చేస్తున్నామంటే మనకున్న స్థితి నుంచి మనం తప్పించుకోవడానికి ప్రయత్నించి ఇంకొంత కర్మని మళ్ళీ మనం పెంచుకుంటున్నాం. మళ్ళీ మనం మోసం చేసి అబద్ధాలు చెప్పి మళ్ళీ మనం డబ్బులు సేకరించి మళ్ళీ ఇప్పుడు ఇది మన ఈ రోజు మన ఆర్థిక పరిస్థితి క్షీణించడానికి కారణం మన కర్మలు. అయితే దాన్ని మనం ఏం చేసి ఉండాలి? ఎట్లోకట్లాగా భగవంతుడి యొక్క ధ్యాసలో ఉంటూ భగవంతుడిని ప్రార్థిస్తూ భగవంతుడే నువ్వే దిక్కు, ఇంకా నువ్వు చూసుకోవాలని చెప్పేసి మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతూ ఉంటే భగవంతుడు న్యాయంగానే ధర్మంగానే అనేకమైన మనకి అవకాశాలు కల్పిస్తాడు మనకి ధర్మంగా జీవించడానికి. కానీ మనకి మన స్వభావం అంతకుముందు బాగా లగ్జరీలో బతికేసి ఇప్పుడు క్షణంగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల కారణంగా టక్కన మనం వచ్చేసి ఇట్లా కాదు అట్లా కాదని చెప్పేసి మనం ఆ వేరే వాళ్ళని ఏదో అప్పు తీసేసుకొని వాళ్ళకి మనం సరిగ్గా మనం వడ్డీలు చేసి అట్లా ఎక్కనో లేకపోతే వాళ్ళని మళ్ళీ మనం లేదా వాళ్ళని మళ్ళీ చేయడానికి ఇంకొక దగ్గర నుంచి మళ్ళీ మనం తీసుకొని అలాగా మళ్ళీ మనం మాట తప్పించి ఇట్లా అనేకమైనటువంటి పరిస్థితులను చూడండి. ఒక దగ్గర మనం ఏదో చేయబోయి కానీ దాని యొక్క కర్మలు ఇంకా మనం పెంచుకుంటూ వెళ్దాం అన్నమాట. కాబట్టి ఒకవేళ మనకి దాని తగినట్టుగా ఏదైనా వస్తే దాన్ని భగవంతుని మీద భారం వేసుకొని మన ప్రయత్నం మనం చేసుకొని వీలైనంత వరకు మనం మన జీవితాన్ని గడపగలిగితే భగవంతుడు కావాల్సినటువంటి అవసరాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మనకి తగ్గకుండా చూసుకుంటాడు అనమాట. అంటే మనకు వచ్చే మనం అనుభవించే ప్రతి స్థితి ఈ రోజు ఏదైతే మనం అన్ని రకాలుగా మనం పరిస్థితులు అనుభవిస్తున్నామో, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అవి ఉన్న చోట దాన్ని మనం కొనసాగించుకుంటూ సో భగవంతుడి మీద ఒక ధ్యాస పెంచుకొని మన ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా కొంతకాలానికి అన్ని మళ్ళీ సర్దుమలుగుతాయి అన్నమాట. కానీ అంత ఓపిక అంత సహనం లేక మనం వెంటనే మన స్థితిగతులు మనం మార్చేసుకోవాలనే ఇది దృక్పథంతో మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇది అది రకరకాలుగా మనం చెప్పి మళ్ళీ దాన్ని మనం కవర్ చేసుకోవడానికి మళ్ళీ నానా రకాల జీవితాలు మనం జీవిస్తూ ఉంటే
ఆ తర్వాత మళ్ళీ దీని ప్రభావం, దీని పరిణామాలు మళ్ళీ మనం రాబోయే జన్మలో మళ్ళీ మనం అనుభవించాలన్నమాట. అందుకనే ఆ, ఎప్పటికప్పుడు మనకు పడేటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో అది అప్పటికప్పుడు మనం అనుభవించేయడం మంచిది. అలాగే భగవంతుడు కూడా ఒకవేళ మనం భక్తి చేస్తున్నప్పుడు మనకు వచ్చే అనేకమైనటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అది మనం చేసుకున్నటువంటి కర్మలకి ప్రతిఫలమే వచ్చాయి తప్ప దాన్ని ఏదో ఒక విధంగా మనం ఏం చేయాలా, దాన్ని మనం ఆ కష్టాన్ని అనుభవించడానికి మనం ప్రయత్నించాలి. అలా ఆ కష్టాన్ని అనుభవిస్తూ మనం మన యొక్క ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే అప్పుడు భగవంతుడు దానికి తగినటువంటి ఏర్పాట్లు ఆయన చేయగలుగుతాడు అనమాట. అందుకని ఇక్కడ కూడా కృష్ణుడు అంటాడు అనమాట, అశ్వత్థామాని చంపడం అతనికే మంచిది. ఎందుకంటే ఇలా వదిలేడు అనుకోండి, రేపు ఎన్ని బ్రహ్మాస్త్రాలు వదులుతాడు. ఊరిని కోపం వచ్చినప్పుడు ఒక బ్రహ్మాస్త్రం వదిలేసి రేపు ఏదైనా నష్టం వచ్చినప్పుడల్లా ఏదో తన ఇష్టం వచ్చినట్టు తను వ్యవహరించడం కూడా దాని యొక్క పరిణామాల వల్ల అతను ఇంకా చాలా దారుణమైనటువంటి కర్మలు అతను అనుభవించాలన్నమాట అతను. సో అందువల్ల శిక్ష మనకి ఈ రోజు పడింది అంటే అదేదో ఒక రూపంలో, కొంతమంది ఆరోగ్య రూపంలో ఒక శిక్ష పడి ఉండొచ్చు, కొంతమంది పిల్లల యొక్క ప్రవర్తన మనకు ఒక శిక్ష లాగా అవ్వచ్చు. అవన్నీ మనం తెచ్చుకున్నవి కాబట్టి అవి ఎప్పటికప్పుడు వాటిని అనుభవిస్తూనే మన భక్తిలో ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, వీటన్నిటి నుంచి మనం ఖచ్చితంగా మనం బయటికి రావచ్చు అనమాట. కాబట్టి నువ్వు ఆ పొరపాటు అతను కనికరం చూపిస్తావేమో, అతను ఒక బ్రహ్మ బంధువు, అన్ని యుద్ధ ధర్మాల్ని అతను పూర్తిగా ఉల్లంఘించాడు కాబట్టి అతను చంపడం మంచిది. పైగా నువ్వు ద్రౌపదికి మాటిచ్చావు, నువ్వు ప్రమాణం చేసావు, ఏమని తన తలను నువ్వు తీసుకొస్తావు అని చెప్పి నువ్వు మాటిచ్చావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను ఉపేక్షించేది లేదు. అతడు ఒక హంతకుడు మరియు యజమానిని అసంతృప్తి పరిచాడు. అశ్వత్థామకి యజమాని ఎవరు? దుర్యోధనుడు. సో దుర్యోధనుడు దుర్యోధనుడికి అతను ఏ విధంగా అతను తృప్తిపరచలేకపోయాడు. ఒకటి, యుద్ధంలో ఉన్నంత వరకు పాండవులు ఏం చేయలేకపోయాడు, ఒక అసంతృప్తి. రెండోది, రాత్రిపూట వెళ్ళి పాండవులు చంపినప్పుడు అక్కడ దుర్యోధనుడు సంతోషపడాలి అసలు అక్కడ. ఎందుకు నువ్వు ఇటువంటి దారుణమైన పని చేశావు అని చెప్పి అతన్ని మందలించాడు. అంటే మనం చూస్తూ ఉన్నాం, దుర్యోధనుడు మనకు తెలిసినంత వరకు తన యొక్క క్యారెక్టర్ చూసినప్పుడు మనకి నిజంగా తన మీద ఒక ద్వేషం వస్తుంది మనకి. కానీ గతంలో ఎలా ఉండేదంటే పాండవులు కౌరవులు ఎస్ ఒక 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 దానికోసం ఇద్దరు కలిసి పోరాడుతున్నారు. కానీ యుద్ధం అయిన తర్వాత మళ్ళీ అందరూ కలుసుకొని, అది 6 గంటలు అయిపోయిన తర్వాత అందరం కలుసుకొని మళ్ళీ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు. అంటే యుద్ధం యుద్ధం వరకే మన శత్రువులు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి యొక్క అవసరాలను బట్టి, ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు మంచి చెడులు మాట్లాడుకునే వాళ్ళు అన్నమాట. ఎట్లయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు మనం ఆ, స్- ఆటల్లో మనం చూస్తూ ఉంటాం, స్పోర్ట్స్ లో చూస్తూ ఉంటాం. ఆ మ్యాచ్ జరిగినంత వరకే ఇద్దరు శత్రువులుగా ఉంటారు. కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరు పరిస్థితులు వాళ్ళు స్నేహితులుగా ఉంటారు, రకరకాల. బట్ యుద్ధం లేదా ఒక ఆటను వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు శత్రువులుగా ఉంటారు. అట్లే యుద్ధం కూడా అదే స్ఫూర్తితో చేసేవాళ్ళు. అంటే యుద్ధంలో వాళ్ళు శత్రువులు కాబట్టి తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు కలిసి చంపేద్దామని అంత కోపం ద్వేషం ఇప్పుడు ఎవరికి ఉండదు అక్కడ. యుద్ధం వరకే. అంటే ఒక రాజ్యాన్ని మనం తీసుకుంటున్నాము. ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి ధర్మం కావాలి. సో ఆ ధర్మాన్ని నేను ఎక్కువ ఇవ్వగలను, ఆ ధర్మాన్ని వాళ్ళకి, ఆ ధర్మాన్ని ఆచరించేలాగా నేను చేయగలను అనే ఉద్దేశంతో యుద్ధాలు జరిగేటివి. అంతేగాని అక్కడ వనరులు ఎక్కువ ఉన్నాయి, అక్కడ బంగారు ఎక్కువ ఉంది, పెట్రోల్ ఎక్కువ ఉంది కాబట్టి అదంతా మా దేశం వాళ్ళకే కావాలి, ఆ ఉద్దేశంతో ముందు యుద్ధాలు జరిగేటివి కాదు. కాబట్టి వాళ్ళదంతా కూడా అప్పుడు చాలా ఆ యుద్ధ ధర్మాలు ఉండేటివి. యుద్ధ ధర్మాల ప్రకారంగానే యుద్ధం ఉదయం పూరిస్తే సాయంత్రానికి అయ్యి మొత్తం యుద్ధం అయిపోయిన తర్వాత, అది కూడా యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ పూరిస్తారు ఇక్కడ యుద్ధం అయిపోయిందని. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు మళ్ళీ ఒకరిని కలుసుకోవడం, మాట్లాడుకోవడం, సరదాగా అందరు కలుసుకొని భోంచేయడం చేయడం, ఇట్లా జరిగేది అనమాట యుద్ధాలన్నీ కూడా. సో కాబట్టి దుర్యోధనుడికి అతనికి ఏదైనా ఉంటే పాండవుల మీద ఉంది, కానీ పాండవుల పిల్లలు ఒక విధంగా ఎవరు, వాళ్ళ వంశమే. ఇప్పుడు తనకేంటి, దుర్యోధనుడికి, అరే మా వాళ్ళందరూ చనిపోయారు, 100 మంది చనిపోయారు, ఇప్పుడు ఉండేది పాండవులు మాత్రమే, ఇంకా నెక్స్ట్ వంశం మన కురు వంశం ముందుకెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు పిల్లలు చంపేస్తే రేపు పాండవులు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ వంశంలో ఇంకెవరు మిగలకపోతే
అప్పుడు ఇంకెవరు కాపాడతారు దీన్ని మొత్తాన్ని? సో అంటే తనకి పాండవుల మీద ఉండేటువంటి ఉన్నటువంటి ద్వేషమే తప్ప తర్వాత ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇదేమీ లేదు. కాబట్టి అందుకని అక్కడ అసంతృప్తి కనిపించాడు అక్కడ. ఎందుకు చేసావు ఈ ఇంత దారుణమైన పని అని చెప్పేసి అశ్వత్థామని అస ఆ, ఆగ్రహంతో తనని ఖండిస్తాడు అనమాట. అందుకని ఇక్కడ యజమాని కూడా అసంతృప్తి పరిచాడు. వంశంలో చెడబుట్టాడు. వంశంలో బ్రాహ్మణుడిగా ఉన్నాడు, బ్రాహ్మణుడిగా ఉండాలి తప్ప అతను బ్రాహ్మణ బంధువులాగా, బ్రహ్మ బంధువులాగా తాను ఇప్పుడు ఒక అంటే ఏమాత్రం ఆలోచన లేకుండా ఎటువంటి పరిస్థితులు వస్తాయో అనే మాత్రం అది గ్రహించకుండా ఏం చేస్తున్నాడు అంటే చెప్పండి. అదే అర్జునుడు అతను క్షత్రియుడిగా అన్ని అర్హతలు ఉండి కూడా, ఏది యుద్ధం చేయడానికి చంపడానికి అర్హతలు ఉన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాడు. నేను చంపితే తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయి, తర్వాత పెద్దవాళ్ళు చనిపోతే మిగతా కుండప వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అవుతాయేమో, సాంప్రదాయాలు అక్కడ ఉన్న ఆ సంస్కారాలు అన్నీ కూడా అంత అస్తవ్యస్తమవుతాయేమో, నేను నేను యుద్ధం చేయడం అవసరమా ఇదంతా అని. అంటే క్షత్రియ స్వభావం ఉన్నవాడు, రజోగుణ స్వభావం ఉన్నవాడు ఏం చేస్తాడు? అది ఆలోచించకూడదు అని, ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచిస్తున్నాడు. బ్రాహ్మణ స్వభావం ఉన్నవాడు ఏం చేయాలి? యాక్చువల్గా ఆలోచించాలి అన్నిటి గురించి. అని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆలోచించట్లే. కాబట్టి ఇతను వంశంలో చెడబుట్టాడు ఇతను అని చెప్పేసి వెంటనే అతన్ని చంపేసి అతన్ని అని చెప్పేసి కృష్ణుడు అంటాడు అనమాట. అయితే కృష్ణుడు రెచ్చగొట్టినా కూడా అర్జునుడు ఇక్కడ అశ్వత్థామని చంపకుండా ద్రౌపది ఎదుట పోయి తీసుకొచ్చి నిలబెట్టాడు. ద్రౌపది ఎదుట పోయి నిలబెట్టాడు. ఎందుకనంటే ద్రౌపదికి మాట ఇచ్చాడు, ఏమని నేను తీసుకొని వచ్చి నీ ముందు నిలబెడతానని చెప్పాడు. యాక్చువల్ ఇక్కడ కృష్ణుడు టెస్ట్ చేయడం మొదలు పెట్టాడు అనమాట అర్జునుడిని. ఏమని? రెండు వైపులా రెండు డెసిషన్స్ వచ్చినప్పుడు ఏ డెసిషన్ నువ్వు తీసుకోవాలి అనేది ఆ జీవుడి యొక్క స్వతంత్ర హక్కు అన్నమాట. సో ఏం తీసుకోబోయి దేన్ని ఫాలో అవుతాడో దాన్ని బట్టి అతనికి పరిణామాలు ఉంటాయి. సో కృష్ణుడేమో ఇప్పుడే చంపేసే అన్నాడు. కానీ అర్జునుడు ఏం చేశాడు? లేదు లేదు, నేను ద్రౌపది దగ్గర తీసుకెళ్తాను. ఎందుకంటే ఎక్కువ బాధింపబడింది ఎవరు? ఆ, ద్రౌపది. అందుకే తీసుకొని వెళ్ళి ద్రౌపది దగ్గర ముంగిటి తీసుకొచ్చి పెడతాడు అనమాట. తీసుకుపెడతాడు. పెట్టిన తర్వాత ద్రౌపది యాక్చువల్గా అక్కడ ఏడుస్తుంది అనమాట. చాలా బాధపడుతుంది. ఎందుకంటే సహజ స్త్రీ స్వభావం అది. వామ స్వభావం అంటారు దాన్ని. అంటే కొద్దిగా కనికరం ఎక్కువ. సో ఆవేశంలో జనరల్ గా వాళ్ళ స్త్రీలు చూసిన ఆవేశంగా కొంత బాగా వాళ్ళు వాదించినా కూడా వాటిని తర్వాత ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది అవసరం మనకి ఇదంతా అని. అది జనరల్ గా సహజ స్వభావం అది. అంటే ఏ ఆత్మ అయినా సరే స్త్రీ శరీరం కానీ తీసుకుంది అంటే ఆ స్త్రీ శరీరంలో ఉండే సహజమైనటువంటి గుణం ఏంటంటే మొదట కొంత ఆవేశపడతారు, ఆ తర్వాత క్రమంగా దాని గురించి అవుతారు. పిల్లల్ని కూడా ఫస్ట్ ఆవేశం ఫుల్ కొట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే వెళ్ళి బుజ్జగిస్తారు. సో ఆ సహజ స్వభావం అన్నమాట. ఆ కొంచెం మృదు స్వభావం అది. దాన్ని ఇక్కడ ఏమంటారు? వామ స్వభావం అంటున్నారు. అప్పుడు గమనించుకొని ఇప్పుడు ఆమె అంత అప్పుడు ఆవేశంతో ఉండి బాధతో ఆవేదనతో ఉన్న ఆమె ఆ టైంలో ఎప్పుడైతే అర్జునుడు వచ్చి నేను తల తీసుకొని వస్తా అన్నప్పుడు కూడా ఆమె ఏమల్లా అంటే అది కరెక్టే ఆ ఆవేశంలో అనుకుంది. ఉమ్, ఆ కోపంలో లేదా ఆ బాధలో అది కరెక్టే అని అనుకుని ఆయన ఏమి వద్దు అని ఏం చెప్పలే ఆ టైంలో. ఇప్పుడేమో అతను బ్రాహ్మణుడు కదా అని చెప్పి మనం గౌరవించాలి కదా ఆయన్ని. ఎంత తప్పు చేసినా సరే, ఎంత నేను క్షోభకు గురైనా సరే, అతను బ్రాహ్మణుడే కదా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం గౌరవించాలి కదా ఓకేనా? అని చెప్పి ఇప్పుడు ఇటువంటి ఈ ఈ ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించినప్పుడు అందుకని ఇక్కడ ఆమె స్త్రీ స్వభావం ఇప్పుడు బయటకు వచ్చి ఒక విధంగా చెప్పాలంటే మంచిగానే నడుచుకునింది. అది ఎలా మంచిగా నడుచుకుంది ఇప్పుడు మనం చూద్దాం ఒక విధంగా. కాబట్టి ఏమందంటే ఆమె సరే విడుదల చేసేసి అతన్ని విడుదల అంటే కట్టేసి తీసుకొని వస్తారు. జంతువుని బంధించినట్టుగా బంధించుకొని తీసుకొచ్చారు. దానికి ఆమె అంటుంది అతన్ని వదిలేసి, ఏమైనా కూడా అతను ఒక బ్రాహ్మణుడు, మన గురువు యొక్క మన గురువు ఎవరు? ద్రోణుడి యొక్క దయ వల్లనే కదా నువ్వు ఈరోజు
నువ్వు ఇంత అస్త్రశస్త్రాల్లో నువ్వు ప్రావీణ్యం సంపాదించావు. ఓకేనా? అందుకే అంత ముఖ్యంగా ఈ విద్యలో నువ్వు నిపుణతని సాధించావు. కాబట్టి వాళ్ళ తండ్రి యొక్క దయ వల్లే కాబట్టి ప్రత్యేకంగా నీ మీద అతను ఎంతో ప్రేమను కనపరిచాడు కాబట్టి అతను వదిలేసి మీ తండ్రి, సారీ, మీ గురువు యొక్క అదే ఆయన యొక్క ఆయన చేసినటువంటి సహాయానికి, ఆయన అనుగ్రహానికి నువ్వు వీళ్ళని వదిలేసి అంటావు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఒక పుత్రుడు అనేవాడు ఎటువంటి వాడు అంటే అతను తండ్రి రూపంలో పుత్రుడు ఉంటాడు. ఎప్పుడైతే మరణించాడు అనుకోండి, ఒక కుటుంబంలో ఒక తండ్రి మరణిస్తే నెక్స్ట్ పుత్రుడిలో తల్లి తండ్రిని అది భర్తను చూసుకుంటది. ఎందుకనంటే ఆ రక్షణ విషయంలో, అంటే నిరంతరం నన్ను కాపాతాడు, ఇతను ఉన్నాడు కదా నాకు ఇంకేముందిలే, నన్ను చూసుకుంటాడు అన్న ఇదిలో తల్లి ఉంటుంది. అట్లానే ఇప్పుడు కృపి కృపి ఎవరు? ద్రోణుడి యొక్క భార్య. సో కృపికి ఇప్పుడు భర్త చనిపోయాడు, ఇంకా ఆమెకి ఇంకెవరూ లేరు. ఇప్పుడు తన భర్తని కొడుకు రూపంలో చూసుకుంటుంది. సో ఇంకా తన కొడుకు మాత్రం తనకి రక్షణ ఇవ్వాలి. కాబట్టి ఆల్రెడీ నేను ఇప్పుడు ఎంతో బాధను నేను అనుభవిస్తాను, ఒక కొడుకులు నేను పోగొట్టుకున్నాను కారణంగా. ఇప్పుడు ఉన్న ఒక కొడుకు ఒకే ఒక ఆధారాన్ని మనం దాన్ని తీసేస్తే మరి ఆమె యొక్క హృదయం ఎంత బాధపడుతుంది. కాబట్టి నేనైతే నేను బాధపడ్డాను, అట్లని ఆమె బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి. నిజంగా ఒక బిడ్డను కోల్పోతేనే మనం ఎంత తలదిల్లుతామో. కానీ ద్రౌపది యొక్క క్యారెక్టర్ అన్నమాట ఇది. ఓకేనా? ఇంత యాక్చువల్గా అది మామూలుగా వాళ్ళు యుద్ధంలో చనిపోయి ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. అదేమి సరే, ఇది యుద్ధంలో భాగమే, ఒకరు జయిస్తారు ఒకరు మరణిస్తుంటారు, అది ఓకే. కానీ ఇక్కడ ఎటువంటి, అంటే యుద్ధం అయిపోయేసి అసలు ఎటువంటి యుద్ధ నియమాలు ఏమీ లేవు, ఆ టైంలో ఆ రూల్స్ ఏమీ లేవు అక్కడ. రాత్రిపూట అన్యాయంగా చంపడం అనేది అది చాలా ఆవేశానికి, చాలా ఆవేదనకు గురి చేస్తుంది. కానీ అలాంటి సమయంలో కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి, ఎదుటి వాళ్ళ యొక్క హృదయాన్ని ఆలోచించుకొని వాళ్ళకి మనం ఏ విధంగా మనం సహాయపడగలం అని ఆలోచించడం అనేది. అందుకనే భాగవతంలో ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని అంటే మనకంటే వాళ్ళు వేల కోట్ల రెట్లు వాళ్ళు ఎంతో ఆవేదనకి, బాధకి వాళ్ళు గురయ్యారు. వాళ్ళు గురైనప్పటికీ కూడా వాళ్ళు కృష్ణ భక్తులుగా, లేదా వాళ్ళు కనబరిచేటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అంటే ఆవేశాలకి, ఆ ఆవేదనలకి గురైపోయేసి ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించేసి ఏ నిర్ణయాలు బట్టి ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకోలే. వాళ్ళు కృష్ణుడి మీద ఉన్న నమ్మకంతో, వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళ భక్తి భావన వల్ల వాళ్ళు ఎంతో దుఃఖాలని, ఎంతో ఆవేదనని వాళ్ళు దిగమింగుకొని వాళ్ళు కరెక్ట్ గా ప్రవర్తించారనమాట వాళ్ళు. సో అందుకనే చాలా సందర్భాలు మనం అనుకుంటాం, మనంత దుఃఖం ఎవరికైనా వచ్చి ఉంటుందా, మనకు వచ్చిన దుఃఖం వల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకున్నప్పుడు మనం దాన్ని సమర్థించడానికి ప్రయత్నిస్తాం. మనం ఆవేశం అట్నే చేసేసాను, లేకపోతే అంత బాధ వేసింది దాంట్లో, నేను ఇలా అనేసాను మాట అని మనం జస్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. మనం అంటే మనకు దొరికిన, మనకు కలిగిన ఆ దుఃఖం కావచ్చు, మనకు దొరికినటువంటి ఆ బాధ కలగచ్చు. మనం ఎవ్వరు, మన జీవితకాలం మనం మనం ఉన్న ఈ ప్రపంచంలో మనం బతికున్నా సరే, జీవితకాలం ఉన్నా సరే, భాగవతంలో ఎవరైతే భక్తులు అనుభవించినటువంటి ఏదైతే ఆ స్థితులు ఉన్నాయో, మనం దాంట్లో 1% కూడా మనం అనుభవించడానికి ఇక్కడ మన అంత కూడా మనం అనుభవించట్లే ఇప్పుడు మనం. ఓకే. కానీ మనం వీటికే మనం డిస్టర్బ్ అయిపోతే, వీటికే మనం అల్లకల్లోలం అయిపోయేసి మనం భక్తిని మనం పక్కన పెట్టేసాము అనుకోండి. సో మనం ఆ, మన సాధనని, మన సేవని పక్కన పెట్టాము అనుకోండి, ఇంకా ఆ, ఇంకా మనల్ని ఈ యొక్క శోక మోహ భయాల నుంచి బయటపడే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల ఒక బిడ్డను కోల్పోతేనే మనం అల్లాడిపోయి మనం ఆ, మన జీవితకాలం మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటాము. అట్లాంటిది 5 మంది పుత్రులు పోగొట్టుకున్న ఆమె ఎంత ఆ, సుదీర్ఘ కాలంలో రాబోయేటువంటి పరిణామాల గురించి ఈ స్వయంగా ఎవరైతే చంపారో, ఓకేనా, వాళ్ళ పట్ల కనికరం చూపించడం అంటే అదంత సామాన్య విషయం కాదు. ఒక మాట అంటే మనం ఓర్చుకోలేని మనం
ఏకంగా పుత్రుల్నే చంపేస్తే వాళ్ళకు కూడా వాళ్ళని మనకి మనం చంపిన వాళ్ళు ఎదురుగా ఉండి కూడా కనీసం ఒక మాట కూడా ఎందుకు మా బిడ్డలు ఎందుకు నువ్వు చంపావని కూడా అడగట్లేము కదా. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి తన ఆ, అదే ఆ ద్రోణాచార్య యొక్క భార్య గురించి ఆలోచిస్తుంది, ఏమి, కృపి గురించి. ఆమె ఎంత నరకం అనుభవించబోతుందో భవిష్యత్తులో. నిజంగా ఇది యాక్చువల్గా భక్తుల స్వభావం అంటే. అదే మనం మనకి ఇట్లాంటి ఒక భావం వచ్చిన రోజు మనం అనుకో చేసి మనం నిజంగా భక్తులు అయ్యాము అని. సో అట్లా ఆ, ద్రౌపది, లేకపోతే కుంతి మహారాణి, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ఎవరైతే ఎస్పెషల్ గా లైక్ రేపు చూస్తాం ఉత్తర, ఆమె యొక్క పరిస్థితి ఏంటి, ఆమెకి ఎంత నమ్మకం కృష్ణుడి మీద ఆమె జీవితంలో. తన కంటి ఎదురుగా ఆ, ఆమె ఉన్నప్పుడే భర్తన అన్యాయంగా చంపారు యుద్ధరంగంలో. అయినా కృష్ణుడి మీద మళ్ళీ అదే నమ్మకంతో మళ్ళీ వెళ్ళి తన యొక్క బిడ్డను కాపాడమంటుంది. అక్కడ కృష్ణుడిని నిందించడం ఏం చేయట్లే ఆమె, ఏమని నువ్వు ఉండి కూడా నా భర్తను కాపాడలేకపోయావే, అంటే నేను నీకు ఎట్లా నమ్మేది, నువ్వు నువ్వు ఉండి కూడా నాకేం ప్రయోజనం ఏమనలా అసలు. అంటే వీళ్ళంతా సామాన్యమైనటువంటి వీళ్ళ గుణాలు సామాన్యమైనవి కాదు వీళ్ళంతా. సో వీళ్ళ యొక్క క్యారెక్టర్ సామాన్యమైన విషయం కాదు. అసలు వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి మనం వింటే చాలు, మనం అసలు ఏం చేస్తున్నాము ఇప్పటి వరకు మన జీవితంలో, అసలు మనం చేసే ఈ సాధన, మన సేవ అసలు ఏ మాత్రం అసలు వీళ్ళు చేసిన దాంట్లో అని మనకు అర్థమైనప్పుడు మనం ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉంటాం. నేను ఈ మాత్రం చేయడానికి భగవంతుడు నాకు ఇంత చేస్తున్నాడా, నేను భగవంతుని నేను ప్రచారం చేస్తుంటే నాకు ఇంత, నన్ను నిరంతరం ఆయన్ని దర్శనం చేసుకునే అవకాశం, ఆయన్ని ఆయన సేవలో ఉండే అవకాశం నాకు ఇచ్చి, నేను ఏం అర్హత ఉంటే నాకు భగవంతుడు ఈ రోజు నాకు ఈ సేవ నాకు నాకు ఇస్తున్నాడు భగవంతుడు. ఆయన గురించి వినే అంత సమయం నాకు ఇచ్చాడు ఈ రోజు. మనం చూసాం ప్రపంచంలో ఇప్పుడు ఈ టైంలో ఎంతమంది తిరుగుతున్నారు, అల్లాడుతున్నారు, తిరుగుతూ ఉన్నారు, జాబ్ కి వ్యాపారాలకి తిరుగుతున్నారు. కానీ మనకి ఈ పది పది ఒక అరగంట, ముక్కాలు గంట లేదా ఒక గంట సేపు మనం ఇప్పుడు మనం ఒక దగ్గర కూర్చొని మనం వినేదానికి మనకి అవకాశం వచ్చింది అంటే అసలు భాగవతం వినే అదృష్టం ఎవరికి ఉంటుంది. అదృష్టం కల్పించాడు భగవంతుడు కల్పించాడు కాబట్టి మనం ఏం చేస్తుంటే మనకి ఈరోజు మనం భాగవతాన్ని మనం వింటున్నాము. మనం హ్యాపీగా మనం ఎంతో కొంత భావన మనం చేసుకోగలుగుతున్నాం మనం. సో కాబట్టి వాళ్ళు అంతంత ద్రౌపది లాంటి వాళ్ళు ఆ, ఎంత ఆవేదనకు గురైనా సరే వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క భావాన్ని అర్థం చేసుకోగలిగారు. సాక్షాత్తు ఎదురుగా చంపినోడు రెడీగా అక్కడ ఉన్నాడు, చంపడానికి కూడా పక్కనే రెడీగా ఉన్నారు. ఊ అనాలి ఒక మాట అంతే, తల తీసేస్తారు అంతే. అయినప్పటికీ కూడా అవి లేదు, వదిలేశారు. సో మనము పెద్దవారికి బాధ కలిగించడం మంచిది కాదు, కలిగించరాదు మంచిది కాదు. మన వల్ల పెద్దవాళ్ళు బాధపడితే వాళ్ళ యొక్క ఆ బాధ మనల్ని మనల్ని దహించి వేస్తుంది, మనల్ని మన జీవితాలని అల్లకల్లోలం చేస్తుంది. అందుకనే క్షత్రియుడిగా బ్రాహ్మణ్ణి ఇబ్బంది పెడితే వంశాన్ని నాశనం చేస్తుంది. తర్వాత రాబోయే తరాలు కూడా దాని ప్రభావం వల్ల వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణ్ణి మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు, కష్టపెట్టడం ఎందుకు. కానీ కృష్ణ ఏమన్నాడు, ఇతను బ్రహ్మ బంధువు, ఇతను చేసుకుంటే ఎటువంటి మనకి దానివల్ల ఎటువంటి పరిణామాలు లేదని. కానీ బట్ ఫైనల్ గా ద్రౌపది ఏమనుకుంటుంది, ఎందుకంటే మోస్ట్ ఎఫెక్ట్ అయింది ఆమె కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, కృష్ణుడు ఈ మాట వినిన తర్వాత కృష్ణుడు కూడా ఎస్, ఓకే ఈమె చెప్పింది ఇది సమంజసంగా ఉంది అని అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఒప్పుకుంటారు. ఏమని, ద్రౌపది చెప్పిన విధంగానే నువ్వు వదిలేసేయని. కానీ భీముడు ఒప్పుకోడు. భీముడు ఫుల్ ఆవేశంతో ఉన్నాడు అనమాట. భీముడు మాత్రం లేదు, అతన్ని చంపేయాల్సిందే అంట. ఇప్పుడు కృష్ణుడు చూస్తున్నాడు అనమాట, ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడు. ఆయన వీళ్ళ వైపు తీసుకుంటాడా, వీళ్ళ వైపు తీసుకుంటాడు. ఎందుకంటే ద్రౌపదికి ఏమో మాట ఇచ్చాడు, కానీ భీముడికి ఏమో తన యొక్క ఆవేశం ఉంది, అక్కడ కోరిక ఉంది, అంటే నాకు చంపేయాల్సిందే అని. ఈ రెండింటి మధ్య అయినప్పుడు అర్జునుడు ఇద్దరికి న్యాయం చేసే విధంగా కానీ, ఆ ధర్మశాస్త్రాల్లో ఒక శిక్ష ఉందన్నమాట.
ఏంటది? సో అశ్వత్థామని చంపాల్సిన అవసరం లేదు, బట్ అశ్వత్థామ ఆ, తల మీద ఉండే వెంట్రుకలుగా మనం తీసేయగలిగితే, ప్లస్ అశ్వత్థామకి సెపరేట్ గా ఒక ప్రత్యేక ఒక మణి ఉంటుంది అనమాట. ఎప్పుడు తలలో తలలో భాగం అవుతుంది ఆ మణి. దాన్ని తీసేస్తాడు అనమాట. ఆ మణిని తీసేస్తాడు, కొన్ని వెంట్రుకలు కూడా తొలగిస్తాడు అనమాట. దాని వల్ల ఏమవుతుందంటే తన శరీరంలో ఉన్న తేజస్సు బలం అన్ని కూడా కోల్పోతాడు. అంటే ఇంకా మళ్ళీ ఎప్పటికి కూడా అశ్వత్థామ ఇంక ఎటువంటి అస్త్ర ప్రయోగాలు ఇక ఏ పరిస్థితిలో కూడా అతను చేయలేడు. రెండోది, తల వెంట్రుకలు తీసేశాడు అని అంటే ఒక విధంగా అతను చంపిన దాంతో సమానం అనమాట. అతను చనిపోయాడు అని, అతను చంపేశాం ఇంకా. సో తల వెంట్రుకలు చనిపోయాడు, చంపేశాడు. బట్ బతికుంటే మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు కదా. కాబట్టి మణిని తీసాడు కాబట్టి మొత్తం తన తేజస్సు, తన ప్రాణం, ప్రాణం ఇన్ ద సెన్స్ జీవం, అంటే బాగా హుషారుగా శక్తివంతమైన జీవము పూర్తిగా కోల్పోతాడు అనమాట. పైగా బలం మొత్తం కోల్పోయి అతను నిరాయుధుడిని చేసేస్తాడు. అతని దగ్గర ఉన్న ఆయుధాలని తీసేసి అతన్ని వదిలేస్తాడు అనమాట. కాబట్టి ఈ విధంగా ఒక విధంగా బ్రహ్మబంధుని చంపరాదు. కా- కానీ ఇతను ఏం చేశాడు? ఆవేశపూరితంగా, అంటే ఏం చే- వాళ్ళని చంపేశాడు. కాబట్టి అతను చంపిన ప్రాబ్లం తప్పేం లేదు శాస్త్ర ప్రకారంగా. సో కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఏం చేసినా ఇబ్బంది ఏం లేదు. అతను వదిలేసినా ఇబ్బంది లేదు, అతను చంపినా కూడా ఇబ్బంది లేదు. సో ఫైనల్ గా అయితే అర్జునుడు ఏం చేసుకుంటాడు? ఇద్దరిని రెండు వైపులా చూసుకొని సరిగ్గానే తన వద్ద నుంచి ధనాన్ని, వాళ్ళ దగ్గర ధనం ఉందని ధనం కూడా లాగేసుకోవచ్చు మనం. వాళ్ళకి ఏదైనా ఒక ఇల్లు కానీ ఉందనుకో, ఇల్లు కూడా లాగేసుకొని బయట పంపించేయవచ్చు వాళ్ళని. అంటే అట్లాంటి ఒక శిక్షలో కూడా మనం వేయచ్చు అనమాట బ్రహ్మబంధువులకి. ఈ విధంగా అయిపోయిన తర్వాత పాండవులు మరియు ద్రౌపది వీళ్ళందరూ కూడా చనిపోయిన వారికి తర్పణం అర్పించి వాళ్ళు ఎంతో బాధతో వాళ్ళు నెక్స్ట్ ఘట్టానికి రెడీ అవుతారు మళ్ళీ. అది మనం రేపు చూద్దాం. ఏ విధంగా నేను చెప్పినట్టుగా ఆ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాలు బ్రహ్మాస్త్రం వదిలేయడని చెప్తాడు. కానీ ఇంకొక బ్రహ్మాస్త్రం ఉత్తరగా కడుపులో ఉన్నటువంటి శిశువు మీదకి వెళ్తుంటది అనమాట. ఆమె పరిగిస్తా, పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం ఓ కృష్ణ అని చెప్పేసి ఆమె వస్తుంటది అన్నమాట. ఏమన్నాను చూస్తే, ఇట్లా ఒక అస్త్రం నా యొక్క గర్భంలో ఉన్నటువంటి నా పిండం మీదకి వదిలేరు, శిశువు మీదకి వదిలేరు అన్నప్పుడు ఇది ఎట్టొచ్చింది అబ్బా, ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు తెలుసు అన్నమాట. అశ్వత్థామ ఒక బ్రహ్మాస్త్రం వదలలేదు, చాలా బ్రహ్మాస్త్రాలు వదిలాడు. సో ఆ విధంగా ఈవెన్ ఆ బ్రహ్మాస్త్రాలు వదిలింది, ఈవెన్ పాండవులు చంపడానికి కూడా బ్రహ్మాస్త్రాలు వదిలాడు అనమాట. 5 మందిని చంపడానికి ప్లస్ గర్భంలో ఉన్న నెక్స్ట్ వంశాధారకుడైనటువంటి పరిషత్ చంపడానికి కూడా వదిలాడు అనమాట. సో వాటి సంగతి మనం రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, हिताय गौ प्रेमानंद।